హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా 2 కోటి ఆత్మ ప్రణామాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఇప్పుడు స్వాధ్యాయంలో భాగంగా మనము మరణానికి అనే చక్కటి అద్భుతమైన గ్రంథాన్ని ప్రతిరోజు కూడా ఇప్పటికి డే 8 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 9 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఆ చక్కగా మనం నిన్నంతా కూడా వివిధ స్థలాల గురించి, అక్కడ ఉండే ఆ చక్కటి జ్ఞానాన్ని, మన ఉనికి ఎలా ఉంది, ఇతర జన్మల వల్ల అక్కడ ఎలాంటి కర్మలను అనుభవించి మనము మానవ జీవితమే లాస్ట్ చివరాకర పరిపూర్ణత్వాన్ని తెచ్చే ఒక గొప్ప జన్మ అని చెప్పని చాలా చక్కగా నిన్న తెలుసుకున్నాము. ఈ రోజు ఆ చాప్టర్ లో కంటిన్యూషన్ గా చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లతా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ, అలాగే వివిధ తలాల స్థాయిలను గురించి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరణాంతర జీవితంలో డోలోరీస్ కెన్నాన్ ఆమె రాసింది. రేవతీదేవి ట్రాన్స్లేషన్ తెలుగులో చేసినారు. మన ఆత్మలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. రిగ్రెసి వాళ్ళిద్దరూ ఆమె క్వశ్చన్స్ అడిగితే ఇవే చెప్తూ ఉంటుందన్నమాట. జంతువు అంటే గ్రూప్ సోల్స్ అని ఉంటాయి. ఆ గ్రూప్ సోల్స్ తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎదిగి ఒకే రకమైన సోల్ గా ఏర్పడుతుంది. అంటే ఖనిజాలుగా, వృక్షాలుగా, జంతువులుగా, మనుషులుగా ఆ విధంగా ఏర్పడుతుంది. దానికి ఆన్సర్ ఇస్తున్నారు. డోలోరీస్ అడిగిన క్వశ్చన్లకు రిగ్రెసి సమాధానం చెప్తుంది. ఏమిటి అంటే, జంతు ఆత్మలు కూడా ఒక ప్రత్యేక స్థాయిలో ఉంటాయా? అంతకు మొదలు ఏం చెప్పినారు? గ్రూప్ సోల్స్ లో ఖనిజాల గురించి, వాటిని గురించి చెప్పినారు. తర్వాత వృక్షాలను గురించి చెప్పినారు. తర్వాత ఖనిజాలు అక్కడికి వచ్చేసరికి గ్రూప్ సోల్స్ అని ఉంటుంది. వృక్షాల దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా డివైడ్ అవుతుంది. తర్వాత జంతు జన్మలు కూడా ఒక ప్రత్యేక స్థాయిలో ఉంటాయా అంటే రిగ్రెసి కొన్ని 2వ స్థాయిలో, కొన్ని 3వ స్థాయిలో, కొన్ని 6 మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ ప్రేమ పొందుతున్న ఒక కుక్క లేదా గుర్రం కంటే చీమ చాలా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్క గాని గుర్రం గాని మనుషులకు దగ్గరగా ఉంటుంది. చీమ ఆ విధంగా ఉండదు కదా. ఇది ఈ స్థాయిలో ఉంది, అది ఆ స్థాయిలో ఉంది అని విమర్శగా ఎల్లప్పుడూ చెప్పలేం. ప్రతి పాత్రకు వివిధ కోణాలు ఉంటాయి. ఇంత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది భూమి మీద మానవ రూపం ధరించి కూడా ఉన్నారు. మానవ రూపంలో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళు తమను తాము ఉంటారన్న ఆశతో ఇందుకు అనుమతించడం జరిగింది. చాలా మంది మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా 3వ స్థాయిలోనే ఉన్నారు. 3వ స్థాయిలే అంటే మణిపూరక చక్రం అక్కడే అన్నమాట. ఎక్కువ స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రంలో ఎక్కువ అక్కడే 99% అందరూ అక్కడే ఆగిపోతారు. తర్వాత అనాహత చక్రంలోకి కొద్ది మంది వస్తారు. తర్వాత విశుద్ధ చక్రంలోకి కొద్ది మంది, తర్వాత ఆజ్ఞా చక్రంలోకి ఇంకా కొద్ది మంది, సహస్రార స్థితిలోకి కారణ జన్ములు వాళ్ళు మటుకే అక్కడ అడుగు పెడతారు అని చెప్తున్నారు. చాలా మంది మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా 3వ స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు మనస్సాక్షి లేని మనుషులు. కేవలం ఉనికిలో భాగంగా బ్రతికి ఉన్నామని చెప్పుకోవడానికి బ్రతికుంటారు అంతే. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించరు. జీవితం కంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతారు. అది బ్రతుకు అనిపించుకోదు. అంటే తిన్నామా, తాగినామా, పడుకున్నామా, పుట్టినామా, అనుభవించినామా ఇదే కథనే. కానీ అవును మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం మనిషిగా ఎందుకు జన్మ తీసుకున్నాము, ఎక్కడి నుంచి మనం వచ్చాము అని ఆ జ్ఞానం అనేది ఉండకుండా పశువుల కంటే హీనంగా జీవిస్తూ ఉంటారట. ఎవరు? 2వ స్థాయి 3వ స్థాయిలో ఉండేవాళ్ళు. డోలోరిస్ మీరు ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళు చెడ్డవాళ్ళ లేక కేవలం ఏ ఆసక్తి లేని వాళ్ళ? రిగ్రెసి వాళ్లకు మంచిగానో లేక చెడ్డగానో ఉండగలిగేటంత తెలివి ఉండదు. అది కూడా అంటే అజ్ఞానం పూర్తి మాయలో కూరుకొని పోయి ఉంటారు అనమాట. వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. 3వ స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్ళ కంటే 4వ స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సంఘ వ్యతిరేకులు అని మీరు పిలిచే వారంతా 4వ స్థాయికి చెందిన వ్యక్తులే. వాళ్ళకు కూడా మనస్సాక్షి అయితే ఉండదు, కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఎదుటి వాళ్ళ పట్ల ఉపయోగించే తెలివి మాత్రం ఉంటుంది. డోలోరిస్ 3, 4 స్థాయిల్లో ఉండే వాళ్ళు సంఘ వ్యతిరేకుల? వాళ్లే నేరస్తులు, హంతకులునా?
రిగ్రెసి అవును, చాలా భాగం అంతే. వాళ్ళు ఆ స్థాయికి దిగజారి అయినా ఉండాలి, దిగజారిపోయి అయినా ఉండాలి, లేదా ఇతర స్థాయిలకు ఎదగని వాళ్ళైనా ఉండాలి. ఎవరు? హంతకులు, నేరస్తులు, సంఘ వ్యతిరేకులు. అంటే వాళ్ళు ఆ స్థానంలో అనమాట. ఆ అరిషడ్ వర్గాలు ఏదైతే ఉంటాయో ఆ టైంలో వాళ్ళకు ఏదనిపిస్తే మంచా చెడ అనకుండా చేసేస్తారు. తర్వాత పాశ్చాత్తాపం పడతారు. ఆ విధంగా అన్నమాట. అంటే జైళ్ళలో ఉండేవాళ్ళు, తర్వాత రాజకీయ నాయకులు, తర్వాత ఇంకా చాలే ఇంతవరకే అని అనుకున్న వాళ్ళు అక్కడే ఉంటారంట. అక్కడ మనస్సాక్షి లేదు. ఆ తర్వాత ఉండే 5వ స్థాయి మీ రోజువారీ ఉనికిలో ఉండేది. కొంతమంది 6వ స్థాయిలో ఉండి తిరిగి భూమి మీదకు చేరిన వాళ్ళు కూడా ఉంటారు. డోలోరిస్ 6వ స్థాయి భూమి కంటే ఉన్నతమైనదా? ఈ స్థాయిలను ఖచ్చితమైన సరిహద్దులతో గుర్తించగలిగిన స్థలాలలో భౌతికంగా అమర్చాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ అది అసంభవం అని నేను తర్వాత కనుగొన్నాను. రిగ్రెసి ఈ 6వదే ఆత్మల తలం అని చెప్పబడేది. 6వ తలం అంటే శివుడికి అంటే ఆజ్ఞా చక్రం, అంటే భృగు ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం చూడు, ఆ స్థలం 6వ స్థలం. అంటే ఆత్మల తలం అంటే విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. ఇక్కడ ఆత్మల తలం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఒక స్టేజ్ కి అనేది వస్తావు అని చెప్తున్నాను. ఆ ఈ 6వదే ఆత్మల తలం అని చెప్పబడేది. డోలోరిస్ భూమిని వదిలి వెళ్ళాలని అనిపించని ఆత్మలు కూడా ఉంటాయా? రిగ్రెసి ఒక్కోసారి కొందరు తమ సొంత లక్ష్యాల వల్ల గాని, లేదా తమ కుటుంబంలోని వాళ్ళ తీవ్ర విచారం వల్ల గాని, ఏదో ఒక దాని వల్ల భూమిపై బంధించబడతారు. అంటే ఇంకా కోరికలు తీరకుండా ఉంటే తర్వాత నా లక్ష్యం అయిపోయే వరకు నేను భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళను, అసలు నేను చావనే చావను, ఒక మొండి పట్టు, ఒక పట్టు పట్టింటారు చూడు, వాళ్ళు ఉన్నత లక్ష్యం కొరకే ఉన్న వాళ్ళు ఉంటారు. మొండి పట్టుదల అంటే వాళ్ళ వల్ల తీవ్ర విచారం, విచారం కోలుకోలేని విచారం ఉంటది కదా, వాళ్ళు భూమిపై ఒక దాని వల్ల నేను మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోనే పుట్టాల, వీళ్ళకే పుట్టాలి అని అనుకొని ఒక దాంట్లో బంధించబడతారు కదా, వాళ్ళు ఆ విధంగానే బంధించబడి ఉంటారు. ఎందుకు? వాళ్ళ కోరికల వల్ల. డోలోరిస్ భూమి 5వ స్థాయిలో ఉన్నది, తన తర్వాత 6వది, 7వది ఆ పైన. మరి ఆ పాఠశాలలు ఉండేవి ఏ స్థాయిలో? డిగ్రెసి అవును, పాఠశాలలు, గురువులు మొదలైన విషయాలు ఈ స్థాయిలో ఉంటాయి. 8, 9 స్థాయిలు గొప్ప. అంటే మనం 7వ తలం వరకే, సహస్రారం వరకే అంటాం కదా, సహస్రారం కంటే పైన, ఇంకా పైన. అందుకనే నవగ్రహాలు అనేవి ఎక్కడో లేవు, మన లోపలనే ఉన్నాయి. ఎప్పుడు మీద శ్వాస మీద ధ్యాస పెడతావో మన శ్వాస ఆటోమేటిక్ గా మన 7 చక్రాలు ఇక్కడ నుంచి, తర్వాత మూలాధారం నుంచి కింద ఒకటి, సహస్రారం నుంచి పైన ఒకటి, మొత్తం 7, 2, 9. ఈ శ్వాస 9 మొత్తం తిరుగుతుందన్నమాట. అంటే నవగ్రహాల చుట్టూ తిరిగితే ఫిజికల్ బాడీ ఏ విధంగా తిరిగితే దోషాలు పోతాయో అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే కూడా మనలో ఉన్న లోపాలు, దోషాలు అవి కూడా తొలగిపోయి మనిషి ఉన్నతంగా మారుతాడు. ఇది అసలైనది అని చెప్తారు. అదే అందుకని చెప్తున్నారు కదా, పాఠశాలలు, గురువులు మొదలైన విషయాలు ఈ స్థాయిలో ఉంటాయి. 8, 9 స్థాయిలు గొప్ప, డోలోరిస్ కోసం కేటాయించబడి ఉంటాయి. 10వ స్థాయికి చేరగలిగితే మీరు దైవమే. లాస్ట్ స్టేజ్ 10వ స్థాయి. డోలోరిస్ సరే, మనుషులు ఎప్పుడైనా తిరోగమిస్తారా? ఎందుకంటే మనుషులు జంతువులుగా పుడతారనే ప్రతిపాదన వింటూ ఉంటాం కదా. రిగ్రెసి లేదు, మీరు పూర్తిగా మృగంలా ప్రవర్తించినప్పుడు తప్ప. అంటే కొన్ని కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు మళ్ళీ పుడతాయి, మళ్ళీ మనిషి మళ్ళీ జంతువులాగా వాటిలాగా జన్మ తీసుకుంటాడు అని చెప్తారు. కానీ మన దాంట్లో ఏం చెప్తారు? అసలు మళ్ళీ తిరోగమనం అనేది ఉండనే ఉండదు, పురోగమనమే. ఆత్మ ఒక దానికి వచ్చిందంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి పురోగమనమే గాని తిరోగమనం ఉండదు. ఎప్పుడు? పూర్తిగా మనిషి తన తెలివిని తర్వాత క్రూరంగా మృగంలా ప్రవర్తించినప్పుడు తప్ప. ఇంకో రకంగా చెప్పాలంటే జంతువులాగా ప్రవర్తించి జంతువులలాగే మారాలనుకుంటే అవుతారు, కానీ అది చాలా అరుదు. అది సాధారణంగా అనుమతించబడదు. అది ఒకప్పుడు సాధ్యపడేది, కానీ ఇక మీదట అలా జరగదు. అది ప్రయోగం ప్రారంభించబడిన తొలి రోజులలోనే కొంతకాలం మాత్రమే పరిమితమై సంభవించింది. ఇక మీదట అలా జరగదు. అది అసంభవమని కాదు, కానీ అనుమతించబడదు. ఒక మనిషి అంత దిగజారిపోయినట్లయితే మళ్ళీ ఎదిగే వరకు సూక్ష్మ లోకంలోనే ఉండిపోతాడు తప్పితే మరింత దిగజారడు. అంటే మారిపోయిందనమాట. ఇప్పుడు ఏంటి? అంతకుముందు ఆ కక్ష పెట్టుకొని మళ్ళీ జంతువులాగానే వచ్చి మళ్ళీ వాటిని వేటాడడానికి ఇప్పుడు ఇంకా లేదు. అంటే ఒక గవర్నమెంట్ అనేది ఒక రూల్ అనేది పెడతది అనమాట, సూక్ష్మ లోకంలోనే నువ్వు పడి ఉండు, నీవు మళ్ళీ ఆ టైం వచ్చే వరకు అంతవరకు అలాగే ఉండు అని సూక్ష్మ లోకంలోనే వేసేస్తారంట.
సూక్ష్మలోకంలోనే ఉండిపోతాడు తప్పితే మరింత దిగజారదు. ఒక మనిషి మానసికంగా జంతు స్థాయికి పడుకోవచ్చు, కానీ మానవ శరీరం ధరించిన తర్వాత జంతు శరీరంలోకి వెళ్ళడం అనేది జరిగే పని కాదు. అంటే మానవుడై పుట్టిన తర్వాత మళ్ళీ మానవుడిగానే వికలాంగుడుగానో అంగవిహీనుడుగానో ఏదో ఒక జన్మ తీసుకొని ఆ జ్ఞానం తీసుకుంటాడు, కానీ మళ్ళీ జంతు రూపంలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఒకసారి మానవ చైతన్యాన్ని పొందాక మళ్ళీ జంతు జాలంలోకి వెళ్ళటం చాలా అరుదు. ఎందుకంటే ఆ దశ నుంచి పరిణితి చెంది వచ్చేశారు కదా, జంతు జన్మ నుంచి మానవ జన్మ లాస్ట్, కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళారు అని చెప్తున్నాను. డోలోరిస్ అంటే మానవ జన్మ తీసుకునేవారు 3, 4, 5వ స్థాయిలో ఉంటారన్నమాట. రిగ్రెసి ఒక్కోసారి 6వ స్థాయిలో కూడా ఉంటారు. 3, 4, 5 మణిపూరకము, అనాహతము, విశుద్ధం ఇక్కడి వరకు. అక్కడ ఎక్కువ ఉంటారు. 6వ స్థాయి ఇక్కడ ఆజ్ఞా చక్రంలోనే ఒక్కోసారి 6వ స్థాయిలో ఉంటారు. మనం జన్మ తీసుకుని కూడా ఆత్మల తలమైన 6వ స్థాయిలో ఉండడం ఎలా సాధ్యమా అని ఆలోచనలో పడ్డాను. రిగ్రెసి మీరు ఈ ప్రపంచంలో ఒక అడుగు మరో ప్రపంచంలో వేరే అడుగు వేసిన వ్యక్తి అని ఎవరైనా అనుకోవటం వినే ఉంటారు. మీరు ఈ ప్రపంచంలో ఒక అడుగు మరో ప్రపంచంలో వేరే అడుగు వేసిన వ్యక్తి అని ఎవరైనా అనుకోవటం వినే ఉంటారు. ఇటువంటి వాళ్ళే తమ చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని స్వీకరించగలుగుతారు. అంటే ఒకే రూటుకి వెళ్ళొద్దు, అటు ఇటు వెళ్ళి ఆ జ్ఞానాన్ని స్వీకరించు అని చెప్తున్నారు. డోలోరిస్ వారు తమ ఇష్ట ప్రకారం తమ స్థాయిని మార్చుకోగలుగుతారా? రిగ్రెసి ఒకసారి ఆ విషయం పట్ల వారికి అవగాహన ఏర్పడి 2 ప్రపంచాలతోనూ సంబంధం ఏర్పరచుకోవటం ప్రారంభించిన తరువాత చాలా వరకు మార్చుకోగలుగుతారు. అంటే వాళ్ళకి ఇక్కడికి కాలు పెట్టినాక ఎక్కడ కావాలి, మేము ఎక్కడ ఉండాలని నిర్ణయించుకునే ఆ ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 7వ స్థాయిలో విజ్ఞాన ఆలోచనలను పెంపొందించే పాఠశాలలు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన జ్ఞానంలో చాలా భాగం 6, 7 తలాల నుండే వస్తుంది. కొంతమందికి తమకు తెలియకుండానే 2 తలాల్లోనూ పనిచేస్తుంటారు. ఉదాహరణకు ఒక కొత్త విషయాన్ని కనుగొన్న వ్యక్తికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అప్పుడప్పుడు 7వ స్వర్గం గురించి వింటూ ఉంటాం కదా అని ఆలోచన వచ్చింది. అది పూర్తిగా సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. బహుశా అది ఆ వివిధ స్థాయిలు ఉన్నాయన్న సిద్ధాంతం నుంచి వచ్చి ఉంటుందా అనిపించింది నాకు. అంటే ఈ స్టేజెస్ వెళ్లే కొద్దీ ఇంకా హై స్టేజ్ లోనే. ఇప్పుడు చూడు, రోజెస్లోకి వెళ్తున్నాడు ఎవరు, ఆయన శుభాంష్ అనే వ్యక్తి ఎంత బాగా, రాకేష్ శర్మ తొలి చంద్రుడి మీద కాలు పెట్టినాక ఈయన రెండో ఆయన వెళ్ళి అంత టీవీలో చూపిస్తున్నారు. ఎట్లా ఉంది, ఏం కథ, అందరూ రోజెస్లోకి ఏ విధంగా వెళ్తున్నారు అంత చూపిస్తున్నారు. ఎక్కడ అంటే ఆ మనిషి ఉన్నత భావాలు ఎప్పుడైనా నేను తెలుసుకోవాలి అని ఎప్పుడైతే ఉంటాడో ఆ ధైర్యము, ఆ ఎనర్జీ లెవెల్ అనేది వాళ్ళకు వస్తుంది అని చెప్తున్నారు. డోలోరిస్ విశ్రాంతి స్థలం ఏ స్థాయిలో ఉంది? రిగ్రెసి దానికి స్థాయి ఏమీ లేదు, అది కేవలం ఉంది అంతే. ఎటువంటి ఉత్ప్రేరణ లేకుండా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి అది ఉంది, అందువల్ల దానికి స్థాయి లేదు. ఏమీ లేకుండా ఉండడం కోసమే దాని దగ్గరికి వెళ్తారు. అంటే కొందరు అబ్బా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాము అనుకుంటారు కదా, అట్లా ఉన్న వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉండి వస్తారు, కానీ దాని గురించి ఏమీ లేదు. ఇప్పుడు మనమే అనుకుంటే ఎక్కువ పని చేస్తే కొద్దిగా రెస్ట్ అంటే ఉండి రెస్ట్ తీసుకో, మేము చేస్తాంలే, నువ్వు వెళ్ళి అంట కదా. ఆ విధంగా ఈ ఆత్మలు కూడా ఎక్కువ పని చేసి అలసిపోయి కొద్దాళ్ళు విశ్రాంతి తీసుకుంటా అంటే మిగతా ఆత్మలు ఓకే వెళ్ళి మేము ఉంటాంలే అని చెప్తారు. డోలోరిస్ అంటే మిగిలిన తలాలన్నిటికంటే దూరంగా అంటే ప్రత్యేక స్థలంలో ఉంటుందా? రిగ్రెసి తప్పనిసరిగా దూరంగా అని కాదు, తలాల మధ్యలోనే ఉంటుంది. కానీ దానికి అది సంపూర్ణంగా వేరుగా ఉంటుంది. వివరించటం కష్టం. ఒక విశ్లేషణ ప్రకారం చెప్పాలంటే మీరు భూమిపై నుంచి పైకి వచ్చే కొద్దీ గాలి పల్చనవుతుంది, అంతే కదా. భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం కూర్చున్నాం, నిలబడడం, తిరుగుతున్నాం అంతే. తర్వాత పైకి వెళ్లే కొద్దీ ఆకర్షణ శక్తి తగ్గిపోయి మనం కూడా గాల్లో తేలిపోతాం, నిలబడలేం. ఆకర్షణ శక్తి లేదు కదా, కాబట్టి అదే చెప్తున్నారు. మీరు పైకి వెళ్లే కొద్దీ మేఘాల స్థాయికి వస్తారు. దట్టంగా ఘనపదార్థం లాగా కనపడే మేఘాన్ని చూస్తారు. దానికి అది వేరుగా ఉన్నప్పటికీ అది గాలిలో భాగంగానే ఉంటుంది. మేఘాలు విశ్రాంతి స్థలం కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఫారిన్లోకి వెళ్తే ప్లేన్లో వెళ్తాం కదా, అప్పుడు మేఘాలలో నుంచి ప్లేన్ పోతూ ఉంటది, అన్ని చూస్తుంటాం. మేఘాలు అక్కడ ఇక్కడ ఒక పత్తి ఏర్పరిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది.
డోలోరిస్, 2 జన్మల మధ్యకు మనం వెళ్ళిన ప్రతిసారి వేరే స్థాయిలోకి వెళ్తామా, లేదా ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయికే వెళ్తామా? రిగ్రెసివ్, ఒక్కోసారి అది ఆ జన్మలో మీరు సాధించిన దాని మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో పైకి ఎదగటానికి బదులు ఒకవేళ మీరు దిగజారిపోయినట్లయితే మీరు మళ్ళీ వదిలి వచ్చిన స్థాయికి వెళ్ళరు. ఒక్కోసారి మీరు నేరుగా మరో జన్మను తీసుకుంటారు. ఒక్కోసారి విశ్రాంతి స్థలానికి వెళ్తారు. ఒక్కోసారి మీరు పాఠశాలకు వెళ్తారు. అయితే అది మీరు అంతకు ముందు వదిలిన పాఠశాల కాకపోవచ్చు. బహుశా మీరు వేరే పాఠాలు నేర్చుకోవలసి రావచ్చు. లేదా తరువాత సారి ఏం నేర్చుకోవాలో మీరు పునరావలోకనం చేస్తూ ఉండొచ్చు. మీరు తిరిగి వెనక్కు రావాలా, లేదా అక్కడే ఉండి ఎక్కువ కాలం పనిచేస్తూ ఉండాలా అని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఆత్మల తలాలులా ఎక్కడికి ఏంటి అనేది మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. డోలోరిస్, ప్రతి స్థాయిలోనూ ఒక పాఠశాల ఉంటుందా? రిగ్రెసి, ఉంటుంది. ప్రతి స్థాయిలోనూ చాలా పాఠశాలలు ఉంటాయి. కాంతి పాఠశాలలు, ఆలోచనల పాఠశాలలు, వాటిలో ప్రతిదీ ప్రకృతి సిద్ధాంతం అంటే ఏమిటో విషయం క్రమాన్ని గురించి కొంత భాగాన్ని వివరిస్తూ ఉంటాయి. ఈ విధంగా భూమి మీద ఏ విధమైనటువంటి పాఠశాలలు, కాలేజీలు, ఏ విధంగా యూనివర్సిటీలు ఉన్నాయో అలాగే సూక్ష్మ తలాలలో కూడా అక్కడ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఏ సత్యాన్ని తెలుసుకుంటే జీవులకు తమ మార్గం బోధపడుతుందో అటువంటి వారి మనసు విచ్చుకునేలా ప్రయత్నిస్తారు. అంటే ఎవరికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. డోలోరిస్, తర్వాత స్థాయిలోకి వెళ్ళడానికి సిద్ధపడే వరకు మనం అక్కడికి వెళ్ళలేమా? అవును. రిగ్రెసి, అవును, వెళ్ళలేరు. ఇది స్కూలు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మారుతున్నట్లుంది. బహుశా భూమి కూడా ఒక తరగతి గదిగా భావించినట్లయితే అది కూడా నిజమే అయి ఉండవచ్చు. డోలోరిస్, తర్వాత తలానికి వెళ్ళటానికి కొన్ని తప్పనిసరి అర్హతలు ఉండాలని అనుకుంటున్నారా? మీరు సాధించిన దాన్ని బట్టే తిరోగమనం జరగటం కానీ పై స్థాయికి పురోగమించటం కానీ ఉంటుందా? రిగ్రెసి, అవును. ఒకసారి ఒక స్థాయి దాటిని వెళ్ళిన తర్వాత, అంటే ఉదాహరణకు 9వ స్థాయి అనుకుందాం. జన్మ తీసుకోవటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఆ పాఠాల అవసరాలన్నింటినీ మీరు దాటేసి వచ్చారు. అట్లా కాకుండా మీ రోజువారీ జీవితంలో బలహీనతల్ని అధిగమించలేక ఎదగటానికి బదులు వారికి లోబడి దిగజారిపోయినట్లయితే అవి మిమ్మల్ని క్రిందికి తోస్తాయి. అంటే మనలో ఉన్న లోపాలు అవి ఏదైనా కానీ సరి చేసుకోవాలి, అలాగే వాటిని ఇవి ఎక్కువగా ఉంటే మళ్ళీ దిగజారిపోయినట్లు ఉంటుంది అని చెప్తున్నారు. డోలోరిస్, మనం ఆ స్థాయిలకు చేరినట్లయితే ఈ బలహీనతలన్నింటినీ దాటిపోగల అనిపిస్తుంది. రిగ్రెసి, మీరు భూమిపై పుట్టడం మొదలుపెట్టి చాలా యుగాలైనట్లయితే మీకు చెందవలసిన దానిని చెందనివ్వకుండా చేయటం లాంటిది. చాలా రోజుల నుంచి చాక్లెట్ తినని పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినట్లయితే వాడు దానిని నోట్లో కుక్కుకుంటాడు. ఒక్కోసారి ఈ విధంగా జరుగుతుంది. నిమ్న స్థాయిలలో ఇది సర్వసాధారణంగా కాకపోయినా అక్కడ కూడా సంభవిస్తుంది. ఒక్కోసారి చాలా గొప్ప అవతారమూర్తులు కూడా బలహీనతలకు గురవుతారు. ఇది నిజం. అంటే కారణ జన్ములు ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం సప్త ఋషులు వాళ్ళు అంతా అని చెప్తున్నాం కదా, ఎవరికైనా ఒక బలహీనత అనేది ఉంటుంది. ఆ బలహీనతకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా లోనవుతారు. ఇది నిజం. అవతారమూర్తులు అంటే మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చిన దైవ స్వరూపాలు. నారాయణుడు దశావతారాలు అని చెప్తాను కదా, ఆ విధంగా హిందూ శాస్త్రాల్లో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 9వ స్థాయి అనేది పరమ గురువు, జీసస్ బయలుదేరి వచ్చిన ప్రదేశం అయి ఉంటుంది. బైబిల్లో సాతాను ఆయనను లోబర్చుకోవటానికి ప్రయత్నించిన కథ అంతరార్థాన్ని ఇది వివరిస్తుంది. అది ఆయన తన అంతరాత్మలో చేసిన ప్రచన్న యుద్ధమే. ఏది 9వ స్థాయి. డోలోరిస్, మనుషుల పట్ల అలా ప్రవర్తించేది భూమి మీద ఏదో ఉండి ఉండాలి. రిగ్రెసి, దేన్నైతే మీరు చెడు అంటున్నారో అది విషయం యొక్క చీకటి భాగం. అది ఇక్కడ ఉన్నదానికంటే కూడా భూమిపైన చాలా ఎక్కువ చురుకుగా ఉంటుంది. అది చాలా ఎక్కువగా తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజంగా చాలా ఎక్కువగా. అంటే ఏదైతే మనము చీకటి చీకటి శక్తులు అది అంటాం కదా, ఏదైతే ఎక్కువ అనుకుంటామో అదే ఎక్కువ లాగబడుతుంది అని చెప్తున్నాం. డోలోరిస్, దాన్ని నిరోధించడం చాలా కష్టం అవుతుంది. రిగ్రెసి, అయినప్పటికీ ఆ నిరోధించటం అన్న దానిని మీరు చేయగలిగినప్పుడు మీరు బలవంతులై దృఢపడతారు. ఇక్కడ ఉనికి చాలా తేలిక.
మీరు నిరోధించవలసిన అవసరమే లేదు. అందువలన మీరు ఎదగవలసినంత త్వరగా ఎదుగుతూ ఉండకపోవచ్చు అంతే. డోలోరిస్ అంటే జీవితంలోకి చాలా గొప్ప ఆశయాలు ప్రణాళికలతో అడుగుపెట్టినప్పటికీ ఎప్పుడూ వాటికి విజయవంతంగా అంటిపెట్టుకొని ఉండలేకపోవడం అనేది కనిపిస్తుంది. నా ఊహ సరియైనా? రిగ్రెసి మనుషులు తయారు చేసిన గొప్ప ప్రణాళికలను ఎలుకలు తరచుగా తలక్రిందలు చేస్తాయని సామెత. మనుష్యులు తయారు చేసిన గొప్ప ప్రణాళికలను ఎలుకలు తరచుగా తలక్రిందులు చేస్తాయని సామెత. మీరు అక్కడికి చేరే వరకు ఏం జరగబోతుందో మీకు తెలియదు. ఒక్కోసారి వెనుకకు ప్రయాణం చేయటం అనేది క్రింద ఉన్న వాళ్లకు సహాయం చేయటానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ కూడా ఏమీ తక్కువ లేదు. ఒకవేళ మనము కిందికి వెళ్ళినా కూడా కింద ఉన్న వాళ్లకు మనము సహాయం చేస్తాము. కాబట్టి ఏది ఇది లేదు, తక్కువ కాదు అని చెప్తున్నారు. అత్యున్నత తలాల నుంచి తరచుగా కొందరు వ్యక్తులు భౌతికంగా ఉన్నవారి ఎరుకను పెంపొందించడం కోసం కిందికి దిగి వస్తారు. బౌద్ధపు పరిభాషలో వారిని బోధిసత్వులు అంటారు. సార్ చెప్తాడు కదా, బోధిసత్వులు, బుద్ధుడు బోధిసత్వులు అంటే బోధించడానికే. వాళ్ళు తమ దివ్యత్వాన్ని సాధించినప్పటికీ తమ తోటి వారి పట్ల ఉన్న ప్రేమ, ఓర్పుల వల్ల భౌతిక తలానికి తిరిగి రావటానికి నిశ్చయించుకుంటారు. అంటే వాళ్ళ ఒకరికి హెల్ప్ చేయాలని వాళ్ళ కొరకై మళ్ళీ వాళ్ళు భూమి మీద అవతార పురుషులు మళ్ళీ కిందికి దిగి వస్తారు. ఏది? ప్రేమ, ఓర్పుల వల్ల భౌతిక తలానికి తిరిగి రావటానికి నిశ్చయించుకుంటారు. ఈ రకంగా చూస్తే జీసస్ ఒక బోధిసత్వుడు లేదా ఆత్మజ్ఞాని. రిగ్రెస్ ఈ విధంగా చేయదలుచుకున్న వారికి దైవ నిర్ణయం అనుకూలంగా ఇవ్వబడుతుంది. అది అనుమతించబడుతుంది కనుక జరుగుతుంది. డోలోరిస్ ఒక ఆత్మ క్రమానుగతంగా ఈ వివిధ పరిధులు లేదా తలాలన్నింటిలోకి వెళ్తుందా? రిగ్రెసి దానికోసమే మనమందరం పనిచేసేది. అదే అంతిమ లక్ష్యం. చిట్ట చివరి ప్రణాళిక ఏకత్వం సిద్ధించుకోవటం. అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం అని చెప్తున్నారు. ఏకత్వం. వేళ్ళు వేరే వేరే అయినా కూడా పిడికిలి చెయ్యికి ఏ విధంగా 5 వేళ్ళు ఉంటాయో, చెయ్యి అంటే అన్ని కలిపి వస్తాయి కదా, అలాగే మనం అంత ఏకత్వం కొరికే ఈ విధంగా రావడము అని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఇదే వర్ణనను వేరే పదాలతో చెప్పారు. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. వాళ్ళు నాకు చెప్పిన ప్రతి విషయము వాళ్ళు చూడగలిగిన ఊహకు లోబడిన స్థాయిలో చెప్పినవే. అంటే ప్రతి ఒక్కరూ ఎవరి దాంట్లో వాళ్ళు చెప్తున్నారు. స్పిరిచువాలిటీలో వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళ ఆలోచన పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఆ చెప్పటం అనేది మన భాషా పరిజ్ఞానానికి లోబడి వాళ్ళు చెప్పగలిగినంత చెప్పారు. ప్రతి ఒక్కరూ తాము చూసిన విషయం చెప్పటానికి తగినన్ని మాటలు మన భాషలో లేవని అన్నారు. ఒక్కోసారి సరి అయిన పదం దొరక్క పోలికలు చెబుతూ వివరణ ఇచ్చేవారు. అంటే అవి సూక్ష్మ తలాలు అవి చెప్పాలంటే కదా, ఇప్పుడు చూడు, అనుభవం అంటే చెప్తాం, అనుభూతి అంటే ఏం చెప్తాం? చెప్పలేం. ఎవరికి వారు అనుభవించాల్సిందే, అనుభూతి పొందాల్సిందే. అలాగే అన్నీ చెప్పడానికి వీలు రాదు. ఆ వీలు కాక కొన్ని ఉదాహరణలు వాళ్ళలాగా వీళ్ళలాగా అని మనం పోల్చి చెప్తామంట. కానీ ఆ వివరణలు మొత్తం విషయాన్ని యథాతథంగా ప్రతిబింబించడంలో విఫలమయ్యేవి. ఎన్ని చెప్పినా కూడా, ఎంతమంది చెప్పినా కూడా, ఒకరి గురించి చెప్పినా కూడా అవి విఫలమయ్యేవి. తెరకు ఆవలి వైపున ఉన్నది ఎంత అద్భుతమైనదంటే మానవ జ్ఞానేంద్రియాలకు ఆ సమాచారం అందించటం అనేది చాలా క్లిష్టమైన సంగతి అనేది దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం. తెర వెనక ఎంత అద్భుతమైనదంటే మానవ జ్ఞానేంద్రియాలకు, అంటే ఈ తల మీద ఉండేది జ్ఞానేంద్రియాలు, ఇక్కడ నుంచి కిందికి ఉండేది కర్మేంద్రియాలు. అంటే ఈ జ్ఞానేంద్రియాల కంటే అతీతంగా ఉందంట ఆ జ్ఞానం. ఆ జ్ఞానేంద్రియాలకు ఆ సమాచారం అందివ్వటం అనేది చాలా క్లిష్టమైన సంగతి అనేది దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం. మనం ఈ చైతన్యాలను మన మానవ పరిధిలోకి లోబడి మాత్రమే అవగాహన చేసుకునే ప్రయత్నం చేయగలం. మన చైతన్యం, మన స్థాయి ఎంతుందో దాని వరకే అర్థం చేసుకుంటాము అని చెప్తున్నాం. అట్లా అయినా ఆలోచిస్తాం, లేకపోతే ఆ జ్ఞానాన్ని అసలు స్వీకరించం. అంటే కొంతవరకు అర్థం చేసుకున్న తర్వాత అబ్బా తలనొప్పి అంటే ఎంత తలనొస్తుంది, అవసరం లేదు అని వదిలేస్తామంట. ఉన్నది చాలే, ఉన్నది ఊడగట్టుకోకుండా సాలిపోయా అనేటట్టు ఉన్నది చాలే అనేట్టు అనుకుంటామంట. అంటే ఈ మైండ్ ఎక్కువ ఆలోచించేది అనమాట. కొంచెం వరకు చేసి ఓకే చాలే, మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం అనుకుంటామంట. వివిధ తలాలను గురించి ఇంకొక చైతన్యం ఇచ్చిన వర్ణన ఈ విధంగా ఉంది. రిగ్రెసివ్ వివిధ తలాలు ఒకే చోట ఉంటాయి.
ఉదాహరణకు ఈ క్షణంలో మీరు భౌతిక తలం మీద ఉన్నప్పటికీ ఆ ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ధోరణులకు ఆత్మల తలంలో ప్రతిబింబాలు ఉన్నాయి. ఇది ఎలా సంభవమైందంటే ఆత్మల తలాలు ఇక్కడ ఉన్నాయి, కానీ వాటి తరంగాలు మాత్రం వేరే పౌనఃపున్యంలో అంటే ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే చాలా సార్లు అది భౌతిక తలం లాగానే ఉంటుంది. అది కూడా ఇక్కడే ఈ భూమి ఉన్న ప్రదేశంలోనే ఉంది, కాకపోతే కేవలం పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ మాత్రం వేరు. అది మీ రేడియో లాంటిది. అదే రేడియో దానిలో నుంచి వచ్చే తరంగాలు వివిధ స్టేషన్ల నుంచి, వివిధ అలవరుసల నుంచి అంటే ఫ్రీక్వెన్సీల నుంచి వస్తుంటాయి. మనం ఏ అలవరుసకు రేడియోను సవరిస్తామో దానినే అందుకుంటుంది. అంతే కదా, ఒకప్పుడు రేడియో రేడియో పెట్టుకొని ఎంత బాగా నాటికలా అది కరెక్ట్ ఆ లైన్ కు అది టచ్ కావాలి. టచ్ అయితేనే అక్కడ నుంచి అన్ని వస్తాయి. ఒక్క పక్కకు పక్కకున్నా కూడా రాదన్నమాట. ఆ విధమైనటువంటిది ఆ తలాల నుంచి ఆ విధంగా ఉంటే మనం అందుకుంటాము. వివిధ తలాల విషయం కూడా అంతే. ఒకే సమయంలో ఒకే చోట ఉన్నా గాని వివిధ పౌన పుణ్యాలలో ఉండటం వల్ల ఒకదానికొకటి ఢీకొట్టవు అని చెప్పవచ్చు. ఈ విషయం నేను స్పష్టంగా చెప్తున్నానో లేదోనని నాకే అనిపిస్తుంది. డోలోరిస్, నాకు అర్థమైంది. నేను కూడా అదే విన్నాను. మనం ఒక స్థాయిలో ఉంటూ మిగిలిన వాటి ఎరుక లేకుండా ఉండవచ్చునట. రిగ్రెసి, అవును. లేకపోతే ధ్యానం కానీ అటువంటి వాటి వలన మీకు ఈ ఎరుక కలిగినట్లయితే మీరు వేరే పౌనఃపున్యంలో ఉండటం వల్ల కొంచెం మాత్రమే తెలుసుకోగలుగుతారు. అంటే ధ్యానంలో ఏమవుతుంది, ఈ జ్ఞానేంద్రియాలను, ఈ కర్మేంద్రియాలను దాటి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాం కాబట్టి కొంత కాకుండా కొంత సమాచారం ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు అందుబాటులో అందుకునేగలిగే శక్తి ఉంటుంది అని చెప్తున్నారు. మీరు మీ పౌనఃపుణ్యం వలన ఇంకొక తలం ఉందని తెలుసుకునే విధంగా దానిని తగుమాత్రంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. కానీ అక్కడ ఒక అడ్డంకి ఉంటుంది. అది ముసుగులో నుంచి కానీ గాజులో నుంచి కానీ ఒక విషయం చూసి వర్ణించడం లాంటిది. వివిధ తలాలు ఉన్నాయి. వాటితో పాటు మీరు అవసరమైతే ఇతర తలాల వారితో సంబంధం ఏర్పరచుకోవడానికి మధ్య తల అంతరాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీతో భౌతిక తలంలో సంబంధం కలిగి ఉన్న వారెవరైనా ఇతర తలానికి చెంది మీ కర్మను పరిపూర్తి చేస్తూ ఉండవచ్చు. వాళ్ళు ఇంకా ఈ భూమిపై జన్మించి ఉండకపోవచ్చు. వాళ్ళు తర్వాతి జన్మలో ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం మీరు వాళ్లతో సంప్రదించవలసి రావచ్చు. అది మీ ఇద్దరి కర్మలను చక్కగా పూర్తి చేసుకోవడం, ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు పుట్టాలో చర్చించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కర్మలకు, పునర్జన్మలకు వెనుక ఉన్న లక్ష్యాలలో అది ఒకటి. ఈ ఉద్దేశాలతో మీరు గాఢ నిద్రలో తలాల అంతరాలలోకి చేరవచ్చు. మీరు జన్మల మధ్య ఉన్నప్పుడు ఉన్నత తలాలు కూడా మీకు అందుబాటులో ఉండవచ్చు. అంటే ఆ తలాలలోకి, అంటే ఇప్పుడు మాస్టర్స్ గైడెడ్ మెడిటేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళు చెప్తూ వీళ్ళను ఆ తలాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఏంటి ఏమనేది తెలుసుకోవడం, మనలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడం, దాని నుంచి జ్ఞానం పెంచడం, ఏది కావాలంటే అది మీరు చూసుకోవచ్చు అని చెప్తున్నాను. డోలోరిస్, చాలా అభివృద్ధి చెందకపోయినా ఈ ఇతర తలాలకు వెళ్ళగలమా, లేకపోతే కొన్ని తలాలకు వెళ్ళి అడ్డంకులు ఎదురై ఆగిపోతామా? రిగ్రెసివ్, మీ అవగాహన సంగ్రహణ మిమ్మల్ని అనుమతించినంత వరకు మీరు వెళ్తారు. మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అక్కడి వరకే వెళ్తాము అని చెప్తున్నాను. మీ మనస్సే మీకు ఏకైక అడ్డంకి. మెయిన్ మనస్సే కదా. కాబట్టి ధ్యానం అంటే మనసుకు అవతల ఉండేది, మామూలుగా పూజల వెంటే కింద ఉండేది. కాబట్టి ధ్యానం ద్వారానే అవుతుంది కానీ మనసును దాటి వెళ్ళగలుగుతాం కానీ పూజల ద్వారా భజనల ద్వారా కాదు అని చెప్తాం. మీ మనస్సే మీకు ఏకైక అడ్డంకి. ఆ మనస్సును అధిగమించాలంట. మీ మనస్సును మీరు ఎంతవరకు తెరిచి ఉంచుకొని అర్థం చేసుకోగలుగుతారో దానిని బట్టి ఉంటుంది. మన మనస్సుని బట్టి మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాను. అయితే మీ మనస్సు మరింత తెరుచుకోవాలని మీరు కోరుకున్నా, లేక మీకు అవసరం ఉన్నా అందుకు మీకు సహాయం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంటే మేము ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలియబడాలని ఆ విధంగా ఉన్నా కూడా సూక్ష్మలోక వాసులు మనకు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్, నేను ఈ స్థితులను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను వాటిని గుర్తించడం కోసం వాటికి వివిధ భౌతిక హద్దులు గీచి ఉంచుదాం అనుకున్నాను. అయితే అది అసంభవం అని నేను
గుర్తించటం మొదలు పెట్టాను. నేను ఒక రౌండ్ గీసుకుంటా, దాంట్లోనే ఉంటా, దాని నుంచి బయటికి రాను, అది ఇది అని అనుకుంటారు కదా, అదంతా లేదు అని చెప్తున్నారు. రిగ్రెసి అది వివిధ భౌతిక సరిహద్దులు ఉన్నట్లు కాదు. పోల్చి చెప్పాలంటే మీ పై నేల మీద నిలబడి ఉండటం అనేది కూడా ఒక తలంలో ఉండటం లాంటిది. అంటే భూమి మీద నిలబడి ఉండేది కూడా ఒక తలం లాంటిది అని చెప్తున్నాను. ఈ గ్రహం నేలను వదిలి మీరు తిన్నగా పైకి వెళ్ళేటప్పుడు వాతావరణంలో మన శాస్త్రజ్ఞులు రకరకాల పేర్లు పెట్టిన వాతావరణ పొరల గుండా పోతుంటాము. పైకి వెళ్లే కొద్దీ పొరలలో గాలి చాలా పల్చబడిపోతూ ఉంటుంది. కానీ వివిధ స్థాయిలలో ఇలా జరగదు. అది ఒక స్థాయి నుంచి వేరొక స్థాయిలోకి క్రమంగా మార్పు చెందటం అన్నమాట. మీరు నేల వదిలి నిలబడి పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలోని వివిధ స్థితులు కనపడవు. అంతే కదా. పైకి వెళ్లే కొద్దీ కింద అన్ని కనిపిస్తుంటాయి. ఇంకా పైకి వెళ్లే కొద్దీ అంత కలిపి ఒకటి. తర్వాత పైకి వెళ్లే కొద్దీ ఇంకా సూక్ష్మం. తర్వాత పైకి వెళ్ళి అసలు అది కనపడదు. తర్వాత వెళ్లే కొద్దీ శూన్యం. తర్వాత ఇంకా పైకి మేఘాలు. అట్లా వేరే కంట్రీకి అన్నమాట. అది ఒక స్థాయి నుంచి వేరొక స్థాయిలోకి క్రమంగా మార్పు చెందటం అన్నమాట. మీరు నేల వదిలి నిలబడి పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలోని వివిధ స్థితులు కనపడవు. మీకు పైకి వెళ్లే కొద్దీ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని, పైకి వెళ్లే కొద్దీ వేరుగా ఉన్నాయని గ్రహించగలుగుతారు. అంతే. ఆధ్యాత్మిక తలాలలో కూడా అంతే. ఫిజికల్ గా ఈ శరీరము ఏ విధంగా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ అన్ని చూస్తూ ఆ విధంగా శూన్యంలోకి వెళ్ళి ఆ మేఘాలలోకి వెళ్ళి ఏ విధంగా జర్నీ చేస్తుందో, అలాగే ధ్యానంలో కూడా ఎరుకతో ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరం ఏ విధంగా పైకి వెళ్తుందో మనము చూడవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. డోలోరిస్ ఎన్ని తలాలు ఉన్నాయో మీకు తెలుసా? రిగ్రెసివ్ తెలీదు. లెక్కించలేనన్ని తలాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కొన్ని తలాలు ప్రత్యేక లక్ష్యాల కోసం ఉంటాయి. కొన్ని మాత్రం సాధారణమైనవి ఉంటాయి. డోలోరిస్ మీరన్నట్లు ఉన్నతంగా పైకి ఎదిగే కొద్దీ చేరగలిగిన అత్యున్నత తలం ఏది? అంటే ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నారు చూడు డోలోరిస్. అంటే మనకు జ్ఞానం అందియడానికి ఆమె క్వశ్చన్లు వేస్తుంది. లేకపోతే మనము ఇన్ని క్వశ్చన్లు అడగలుగుతామా? రిగ్రెసి ఈ విషయంలో నిజంగా మీకు ఏమైనా చెప్పగలనో లేదో నాకే తెలియదు. ఎందుకంటే అభివృద్ధికి అంతిమ అంచు అనేది ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు. అంటే అది ఇంకా ఒక సర్కిల్ లాంటిది అన్నమాట. తిరుగుతూ తిరుగుతూ పోతూనే ఉంటది. ఇంతవరకు ఎండింగ్ అనేది లేదు అని చెప్తుంది. కానీ దానికి హద్దులే లేవు. నాకంటే ఉన్నతమైన పరిణితి చెందిన వాళ్ళు దానిని గురించి ఊహించగలరేమో. ఇప్పటి నా ప్రస్తుత స్థితిలో నాకు తెలిసిందంతా ప్రతి ఒక్కళ్ళు నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ రిగ్రెసి ఏదైతే చెప్తుందో ఆమెకు ఆ ఎనర్జీ లెవెల్ ఏదైతే రీచ్ అవుతుందో అంతవరకే చెప్తుంది. అంటే ఆమె ఏమంటుంది, ఆమె నాకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు కూడా ఉండవచ్చు. వాళ్ళు నిరంతరంగా అభివృద్ధి చెందుతుంటారు. అభివృద్ధి చెందే కొద్దీ కర్మ సత్కర్మగా మారుతూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే తనను గురించి తాను ఆత్మను గురించి తెలుసుకుంటాడో అప్పుడు ఏ కర్మ అయినా కానీ అది సత్కర్మ. అందుకనే ఋషుల నోట్ల నుంచి ఒక శాపనార్థాలు వచ్చినా కూడా అది లోక కళ్యాణం కొరకు ఉపయోగపడతాయి. అంటే ఎప్పుడైతే ఆత్మ ఎదుగుతూ ఎదుగుతూ పోతుందో ప్రతి ఒక్క పని వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని సత్కర్మ. అంటే ఈ లోకానికి ఈ విశ్వానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. అందుకనే ఆ కర్మ సత్కర్మగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఆత్మ ఉన్నత తలాలలో వెళ్లే కొద్దీ ఆ కర్మ ఆ విధంగా మారుతుంది. డోలోరిస్ అదే తలం మీద ఉండటం ఇష్టపడకపోతే బండి చక్రంలా తిరుగుతాము అని కోరుకోం. జన్మల తలాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏ ఆత్మల నుంచి వచ్చావో అక్కడికే మళ్ళీ వెళ్తామా? రిగ్రెసి లేదు. అది చాలా సార్లు మీరు జన్మ తీసుకొని ఉన్నప్పుడు ఎదురైన సన్నివేశాలు, వాటిని మీరు ఎదుర్కొన్న విధానంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు జన్మ తీసుకొని ఉన్నప్పుడు ప్రతిరోజు ధ్యానం చేయటం లాంటిది ప్రారంభిస్తే అది మీరు భౌతిక తలం మీద ఉన్నప్పటికీ అభివృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్తున్నారు. ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా ఎదగగలుగుతారు. అప్పుడు మీరు శరీరాన్ని వదిలినప్పుడు ఒక ఉన్నత తలాన్ని చేరుకోగలుగుతారు. ఎప్పుడు? ధ్యానం ప్రతిరోజు శ్వాస ఉన్నంత వరకు. ఫస్ట్ లో ఏం చెప్తాము? ఒక 41 days చేయండి అని చెప్తాము. తర్వాత శ్వాస ఉన్నంత వరకు
ప్రతిరోజు శరీరానికి ఆహారం ఏ విధంగా పెడుతున్నామో అలాగే శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాసతో ప్రతిరోజు ధ్యానం చెయ్యండి. ఆ విధంగా చేయడం వల్ల ఈ శరీరం వెళ్ళినప్పుడు వదిలేసినప్పుడు కూడా ఉన్నత తలాలలోకి చెప్పాం కదా, 6, 7, 8, 9, 10వ తలం లాస్ట్, ఆ తలాలలోకి చేరుకోగలుగుతారు. ఎవరైనా తాత్కాలికంగా ఒక తలంలో ఆగిపోయినప్పటికీ అక్కడ మీరు తప్పనిసరిగా నేర్చుకోవలసిన విషయం ఏదో ఉండి ఉంటుంది. కాకపోతే దీన్ని జీర్ణించుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. అంటే ప్రతి ఒక్క తలంలో కొందరు ఆగిపోతున్నా అక్కడ నేర్చుకోవడానికే ఉంటారు. కాకపోతే కొద్దిగా జీర్ణించుకోవడానికి అంటే అది అమలుపరచడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అని చెప్తున్నారు. డోలోరిస్ ఈ చైతన్యం వ్యక్తి నుంచి భూమి మీద మానవుని కంటే భౌతికంగా తక్కువ స్థాయిల గురించిన సమాచారం ఎక్కువ సేకరించటానికి నేను ప్రయత్నించాను. అన్నింటికంటే తక్కువ చైతన్యం కలిగినవి ఖనిజాలు. మళ్ళీ వెనక్కి వచ్చినారు. మొక్కలు, వృక్షాలు అని నేను విన్నాను అన్నాను నేను. అంటే తక్కువ చైతన్యం గలవి ఖనిజాలు, వృక్షాలు, మొక్కలు. రిగ్రెసి మీరు మూల చైతన్యాల గురించి చెప్తున్నావని నేను అనుకుంటున్నాను. విశ్వమంతా, ఈ విశ్వంలోని అన్ని తలాలు ఆ మాటకొస్తే కొన్ని ఇతర విశ్వాలు, కానీ ఈ క్షణంలో ఈ ఒక్క విశ్వం గురించి, దాని మొత్తం శక్తి గురించి, శక్తి తీవ్రతలలోని విభిన్నత గురించి, దాని వివిధ స్థాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ భూతలాన్ని మీరు కేవలం భౌతికంగా ఘన పదార్థ రూపంలోనూ మాత్రమే చూడటానికి కారణం మీ శరీరంలోని శక్తి ఆ రూపంలో మాత్రమే భూమికి అనుగుణంగా ఉంది. అంటే మనం ఏ విధంగా అయితే చూస్తామో ఆ విధంగానే మనకు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. కానీ మీ అణుశక్తి శాస్త్రవేత్తలు చెప్పినట్లే అంతా అణుశక్తి. సృష్టిలో వివిధ రూపాలు ధరించిన శక్తి, ఖనిజాలు, మొక్కలు లాంటివి తప్పనిసరిగా ఉన్నతమైన స్థాయికో, నిమ్నమైన స్థాయికో, లేదా నిమ్న తలానికో ఉండనవసరం లేదు. అది కేవలం చైతన్యం లేదా ఆత్మ యొక్క మరో విధమైన తరంగాలు మాత్రమే. మీకు ఇష్టమైతే అట్లా పిలుచుకోండి. అవి కూడా వాటి వెనుక జీవం, శక్తి నిక్షిప్తమై ఉన్న సచేతన బలాలే. కాకపోతే వేరే నియమాలు అనుసరించి పనిచేస్తుంటాయి. ఇప్పుడు నేనున్న తలం మీద శక్తికి వేరే నియమాలు ఉంటాయి. వేరే విధంగా పనిచేస్తుందని మీకు ఇదివరకే చెప్పాను. ఈ ఇతర శక్తి తలాలలో కూడా శక్తి ఆ విధంగానే ఉంటుంది. అందుకే ఒక్కోసారి మీ భూతలాన్ని బట్టి వివరించలేని విషయాలు జరుగుతుంటాయి. అవి తరచుగా ఇతర శక్తి తలాలకు చెందిన చైతన్యాల ప్రభావం వల్ల జరుగుతుంటాయి. అవి మీ శక్తి స్థాయితో కలిసి పనిచేస్తాయి. అర్థమైందా? అంటే భూమికి మించినేటివి కూడా ఇతర శక్తి స్థలాలతో కలిసి అవి కూడా పనిచేస్తాయి. డోలోరిస్ వివరించడానికి వీలు లేని పనులను చేయటం లేదా ఆ విధమైన విషయాలు జరిగేటట్లు ప్రభావితం చేయటం అనేది ఎట్లా జరుగుతుందా అని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను. రిగ్రెసి బాగానే ఉంది. ఈ విధంగా వివిధ శక్తి స్థాయిల గురించి అర్థం చేసుకోవటంలో సహాయం చేయటానికే మీకు ఫెయిరీల కథలు లాంటివి ఉన్నాయి. ఈ ఫెయిరీల లాంటి చిన్ని జీవులు నిజంగానే ఉన్నాయి. అది వేరే శక్తి స్థాయిలో ఉన్న ఒక చైతన్యాల సమూహం. వివిధ జన్మ రూపాలలో అది కూడా ఒక భిన్నమైన విధం. ఉదాహరణకు ఈ ఇతర శక్తి స్థాయిలు మిమ్మల్ని ప్రభావితం చేయగల ఒక విధానం ఏమిటంటే మీలో ఏ పాటి అతీంద్రియ శక్తులు ఉన్నాయో వాటిలో కలిసి పనిచేయటం. ఇంకో రకంగా వాతావరణంలో వచ్చే మార్పులకు మిమ్మల్ని అనుగుణంగా సున్నితం చేయడం లాంటిది కూడా జరగవచ్చు. ఒక్కోసారి వరుసగా అనుకోని యాదృచ్ఛికాలు జరిగినట్లయితే అవి ఈ మిగిలిన శక్తి స్థాయిల ప్రభావం వల్లనే జరుగుతాయి. ఇది సందిగ్ధంగా తయారవుతోంది కదూ. అంటే సందిగ్ధత నాకు లేదు, మీకే. ఉదాహరణకు ఎవరికైనా ఒక విషయం పట్ల గాఢ కోరిక ఉంటే ఆ కోరిక తీవ్రత, దాని గురించిన ఊహలు అన్ని కలిసి ఒక రకమైన శక్తిని బయటకు రప్పిస్తాయి. వేరే శక్తి తలం మీద ఉండే చైతన్యాలు ఈ విషయాన్ని గ్రహిస్తాయి. అప్పుడు వాళ్ళు ఆ పని జరగటానికి కావలసిన పరిస్థితులను అనుకూలంగా మలుస్తారు. ఎప్పుడైతే ఈ సూక్ష్మ చైతన్య శక్తులు ఉంటాయో అవి ఈ మనుషులకి ఏ విధంగా కావాలో ఆ విధమైనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సహాయపడతారు అని చెప్తున్నాం. డోలోరిస్ ఈ చైతన్యాలు ఎప్పుడైనా వ్యతిరేకంగా వ్యవహారాలను ప్రభావితం చేస్తాయా? వ్యతిరేకంగా పనిచేయటానికి అనుమతించబడతాయా? రిగ్రెసి చేస్తాయి, కొన్ని అలానూ చేస్తాయి. అది
త్రాసును సమం చేయటానికి రెండు వైపులా సరిచేయటం లాంటిది. సాధారణంగా విషయాలపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగిన వాళ్ళు అల్లరి వల్లనైనా లేదా అల్లరి వల్లనైనా అలా చేస్తారు, లేదా ఆ సదరు మానవుని కోరికలతో స్పష్టత లోపించి ఉంటుంది. అందుకనే వ్యతిరేకంగా కనిపిస్తుంది ఆ మనుష్యుల కంటికి. డోలోరిస్, దయ్యాలు భూతాల గురించి నేను ఆలోచిస్తున్నాను. రిగ్రెసివ్, లేదు, ఇవి అలాంటివి కాదు. డోలోరిస్ అంటే ఈ చెప్తే రిగ్రెసివ్, లేదు ఇవి అలాంటివి కాదు, ఈ ప్రశ్న పరంపర సైతాను ఆవాహన దయ్యాలు గురించి తెలియజేసే 10వ అధ్యాయంలో కొనసాగింపబడుతుంది అని చెప్తుంది. డోలోరిస్, కేథలిక్ చర్చి వాళ్ళు చెప్పే పర్గేటరీ లేక పరిశుద్ధ పరిచయ స్థలం సంగతి ఏమిటి? నిజంగా తలాలలో అటువంటి ప్రదేశం ఉందా? రిగ్రెసివ్, లేదు, ఆ పాప విమోచన ప్రదేశంగా వర్ణించబడే విషయానికి కాస్త దగ్గరగా నేను చూడగలిగినది గాయపడిన ఆత్మలు విశ్రాంతి పొందే స్థలమే, కానీ అది కేథలిక్స్ చెప్పినట్లుగా శిక్షలు అమలుపరచబడే ప్రదేశం కాదు. నిజానికి నరకం కానీ పాప విమోచన స్థలం కానీ లేనే లేవు. అటువంటి అనుభవం ఏదైనా ఉంటే గత జన్మలో మీరు చేసిన పనుల వల్ల మీ మనసులో సృష్టించబడినదే తప్ప అంతకంటే వేరేది కాదు. అంటే మన ఆలోచనలో మన కర్మలలో ఏదైనా చేస్తే మనము ఆ విధమైనటువంటి బాధలకు అవుతాము కానీ ఆ విధమైనటువంటి ఎక్కడా ఏ తలాలలో లేవు అని చెప్తున్నాను. మీ ఆలోచనలే ఆ విధంగా ఉంటాయి అని చెప్తున్నాను. డోలోరిస్, నేను నరకం గురించి అడగబోతున్నాను. కొంతమంది మరణానికి చేరువైన అనుభవంలో తమకు చెడ్డవని అనిపించిన ప్రదేశాలను వర్ణించారు. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? రిగ్రెసి, వాళ్ళు దీనిని ఊహిస్తున్నారు. అది తాము నరకానికి వెళ్లే విధంగా జీవించామని నమ్మే వాళ్ళ ఆలోచన ఫలితం. వాళ్ళు జీవించిన విధానం కారణంగా వాళ్ళు వ్యతిరేక శక్తుల్ని ఆకర్షింప చేసుకొని తమపై ప్రభావితం చేసుకుంటారు. అంటే అన్ని చెప్పుడు మాట వింటారు కదా, అట్లంట ఇట్లంట, ఈ విధంగా చేస్తారంట అని అనుకొని లోపల ఆ విధమైనటువంటి దాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అని చెప్తున్నారు. వాళ్ళు ఆత్మల తలానికి వెళ్ళిన తర్వాత కూడా వ్యతిరేక శక్తులు ఇంకా వాళ్ళను చుట్టుముట్టి కలవర పెడుతూనే ఉంటాయి. అంటే ఆ శరీరం పోతుంది కానీ ఆ లోపల ఉండే ఆ సంస్కారం ఏదైనా కానీ, చెడుది కానీ, మంచి చేస్తే మంచిది, చెడు చేస్తే చెడు అనేవి ఈ శరీరం పోయిన తర్వాత కూడా సూక్ష్మ రూపకంలో మన పైకొచ్చేవి బాధపడుతూ ఉంటాయి సూక్ష్మ శరీరాన్ని. కానీ ఇప్పుడు వాళ్లకు ఆ శక్తుల ప్రభావం గురించి తెలుసు. వారు ఆత్మల తలంలో స్వయంగా ఉండటం వలన ఆ శక్తులను దర్శించగలరు. ఈ విషయాలన్నీ వారిని పూర్తిగా చుట్టుముట్టి వాళ్ళ మనసు ఆ విధంగా పనిచేసింది. దాంతో తమకు అయిష్టమైన ప్రదేశంలో తామున్నట్లుగా వాళ్ళు భావిస్తారు. డోలోరిస్, నిజానికి గత జన్మలలో వాళ్ళు నెగిటివ్ శక్తుల్ని ఆకర్షించుకున్న కారణంగా ఏర్పడిన మానసిక స్థితి వల్ల ఇలా అనిపిస్తుంది. రిగ్రెసి, కాదు, మార్పు చెందే స్థితిలో అంటే మరణ సమయంలో నీ మనసున్న పరిస్థితినే నరకం అనే స్థితిగా భావించవచ్చు. అంటే చనిపోయే ముందు చాలా బాధపడుతుంటారు కదా, అదంతా ఎక్కడో కాదు, నరకం అనేది ఈ భూమి మీదనే స్వయంగా నువ్వు అనుభవించేదే. అదే కారణ జన్మలు చూడండి, కథాని వాళ్ళు చెప్పి ఆ టైంలో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అంత అవేర్నెస్ గా ఉంటారనమాట. కాబట్టి ఈ మనసుకున్న పరిస్థితిని నరకం అనే స్థితిగా భావించవచ్చు. ఈ స్వర్గం నరకం అనే అభిప్రాయాలు మీ ఊహల్లో ఏర్పడి నిలిచిపోయిన కల్పిత కథలు లేదా పుక్కిటి పురాణాలు. వీటినే నమ్మేవాళ్ళు దాన్నే తమ వాస్తవంగా చిత్రించుకుంటారు. అది ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళు మరణానంతరం వాళ్ళకై వాళ్ళు సృష్టించబడడానికే సహాయపడిన ఆ ప్రాథమిక సత్యం నిజమైపోతుంది. అంటే ఏదైతే అనుకుంటారో మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటి కొరకే ఏదైతే అనుకున్నారో అది చేయడానికే మళ్ళీ వాళ్ళు భూమిపైకి వస్తారు అని చెప్తున్నారు. ఈ పవిత్ర గ్రంథాలలోని స్వర్గం నరకాల వర్ణనలు మరణానికి చేరువై అనుభవం పొందిన వారి అనుభవం నుంచి వచ్చినవే. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తాము చూసిన వాటిని వర్ణించారు. వాళ్ళు చూసినది తాము మరణించే సమయంలో తమను చుట్టుముట్టిన ఆత్మశక్తులను తాము తాము చూడగలిగిన రూపంలో మాత్రమే. కాకపోతే నిజంగా జరుగుతున్నది ఏమిటో తెలుసుకునే శక్తి లేదా తాము ఊహించే దానినే నిజమనుకుంటారు. చాలా చక్కగా ఆహ్లాదంగా ఉన్న దానిని స్వర్గం అని చెప్పేవారు. చాలా భయంకరంగా ఇబ్బందిగా ఉండే దానిని నరకం అని చెప్పేవారు. డోలోరిస్, వాళ్ళెప్పుడూ నిప్పు మొదలైన వాటి గురించి చెబుతుంటారు.
రిగ్రెసి ఈ వ్యతిరేక శక్తులు మనస్సును ఎంతగా హింసిస్తాయంటే వాటి ప్రభావం వల్ల మీరు తగలబడిపోతున్నట్లు అనిపిస్తుంది. అది భౌతికమైన తగలబడటం కానే కాదు. ఎందుకంటే భౌతిక శరీరం ముందే వదిలిపెట్టడం జరిగింది కదా. డోలోరిస్ మరి ఈ విషయం గురించి నేను వ్రాసినప్పుడు మనుషులకు దాని పట్ల అవగాహన ఎలా కలిగించగలను? వాళ్లకు చాలా కాలం నుంచి ఇటువంటివన్నీ ఉన్నాయని నేర్పడం జరిగింది కదా. రిగ్రెసి అది మంచి ప్రశ్నే. ఈ సందర్భంలోనూ ఇతర సందర్భాలలోనూ తెలుసుకున్న సమాచారాన్ని సమన్వయించి క్రోడీకరించి వ్రాయండి. ప్రజానీకాన్ని మరణానికి చేరువైన అనుభవాల గురించి వ్రాసిన పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి చెప్తున్నాడు చూడండి. మరణం తర్వాత ఏమవుతుందో మనకెందుకు అని అనుకోకూడదు. మరణం మరణం దగ్గరికి సమీపిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ ఆ పుస్తకాలు చదవాలి అని చెప్పాలి అని చెప్తున్నారు వాళ్ళు. ప్రజానీకానికి మరణానికి చేరువైన అనుభవాల గురించి వ్రాసిన పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. దాంతో వాళ్లకు మరణం అంటే భయపడవలసిన విషయం అనే మానసిక ధోరణిని అధిగమిస్తారు. ఎప్పుడైతే ఆ మానసిక తలంను అధిగమించినావంటే ఆత్మల తలం అక్కడ ఆ మానసిక తలం దాటే వరకు కిందనే. అంటే అది అధిగమించాలంటే మరణం తర్వాత జీవితం, మరణం తర్వాత ఏ విధంగా ఉంటుంది, మరణం మధురం, అవన్నీ మరణానికి సంబంధించిన పుస్తకాలు కానీ మరణించక ముందే ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. దాన్ని చదివి ఆ విధంగా తెలుసుకోవడం వల్ల మరణం అంటే భయం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ భయము మనసును అధిగమిస్తే మీరు ఆత్మల తలంలోకి అడుగు పెడతారు. ఇంకా అక్కడ అంతా మంచి కదా, సహాయం చేయడం, హెల్ప్ చేయడం, ఇంకా ఇంకా పైకి అభివృద్ధి చెందడమే. దాంతో వాళ్లకు మరణం అంటే భయపడవలసిన విషయం అనే మానసిక ధోరణిని అధిగమిస్తారు. శ్వాసించటం ఎలా సామాన్యమో మరణించటం కూడా అంతే. శ్వాస సహజంగా నువ్వు అనుకోకుండా కూడా అదెంతకు అదే జరుగుతుంది. అలాగే మరణం కూడా అదే ఆ విధంగానే అని చెప్తున్నాను. డోలోరిస్ కొంతమంది తాము మరణిస్తే నరకానికి వెళ్తామని భయపడతారు. అప్పుడు వాళ్ళకి అదే కనిపిస్తుంది. వాళ్ళు తాము జీవితాన్ని చెడుగా జీవించామని, అందువలన ఇది తమకు తప్పదని అనుకుంటారు. ఇదంతా వాళ్ళను ఒక చెడ్డ అనుభవానికి సిద్ధం చేస్తుంది. రిగ్రెసి అవును, అది అలానే జరుగుతుంది. అంటే అబ్బా నేను చెడు పనులు చేసినాను, ఇంకా నన్ను నరకం పోతాడేమో, యమధర్మరాజు నన్ను తీసుకుపోతాడేమో, ఇట్లే హింసలు పెడతాడేమో, అది ఇది అనుకుంటూ చచ్చిపోతారు కదా. వాళ్లకు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగానే వస్తుంది అని చెప్తున్నారు. రిగ్రెసి అవును, అది అలానే జరుగుతుంది. ఎందుకంటే వ్యతిరేక శక్తులను ఆకర్షించడానికి సహాయపడే ధోరణులలో అది ఒకటి. అంటే నువ్వు నెగిటివ్ శక్తులను ఓకే అని చేస్తున్నావు కదా, కాబట్టి ఆ నెగిటివ్ శక్తులే నువ్వు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా సూక్ష్మ రూపకంగా నీ సూక్ష్మ శరీరంలో అవి వెంటాడుతూనే ఉంటాయి అని చెప్తున్నాను. వారికి అదే లభిస్తుంది. అప్పుడు మరణం సులభం అవుతుంది. వారు తమ ధోరణులను మార్చుకోవడం కోసం విశ్రాంతి స్థలానికి వెళ్ళవలసిన అవసరం ఎక్కువ ఉందని, వ్యతిరేక శక్తుల్ని వదులుకోవాలని అనుకోరు. వారు జీవితంలో వ్యతిరేక శక్తులను తనంతట తానే వదలగొడుతుంది. ఈ వ్యతిరేక శక్తుల మధ్య మరణించిన వారు తరచుగా విశ్రాంతి స్థలానికి పంపబడతారు. అక్కడ వారే ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి పనిచేస్తారు. ఈ వ్యతిరేక ప్రకంపనలను ఆకర్షించే లక్షణం తమలో ఏమున్నదో దానిని వాళ్ళు సవరించుకోవాలి. అంటే మనలను మనమే చూసుకోవాలి. మనలో ఏదుంది, ఈ వ్యతిరేక లక్షణం ఏదుంది అని దాన్ని మనకు మనమే సరి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆకర్షించే లక్షణం తమలో ఏమున్నదో దానిని వాళ్ళు సవరించుకోవాలి. ఈ విధంగా జరగడం కోసం వాళ్ళు ఏం చేశారో వితరణ చేసుకోవాలి. తమను తాము ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అందుకు వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఎదగాలి, ఎదగటం ద్వారా ఈ వ్యతిరేక శక్తుల ప్రభావం ఎలా తమ మీద లేకుండా ఉంటుందో తెలుసుకుంటారు. వాళ్ళు తమలోని వివిధ విషయాలను గురించి పనిచేయటం మొదలుపెట్టి తమలోని ధోరణిని మార్చుకోవటమో సరిచేసుకోవటమో చేస్తే ఆ వ్యతిరేక శక్తి యొక్క ఆకర్షణ వారిపై పనిచేయదు. అంటే అర్థం సరిచేసుకోవాలి. సరికాని దాన్ని సరిచేసుకోవడమే ధ్యానం. ఎందుకు ప్లస్ యానం, బుద్ధితో ప్రయాణం, ఆత్మ ప్రయాణం. ఎప్పుడైతే బుద్ధితో ప్రయాణం చేస్తావో మనసులో ఉన్న వాటిని సరిచేసుకుంటావు, అంతే. తిట్టుకోవడం కాదు, సరిచేసుకోవడం. కనుక అది చెప్తున్నాను. మార్చుకోవటమో చేసుకోవటమో చేస్తే ఆ వ్యతిరేక శక్తి యొక్క ఆకర్షణ వారిపై పనిచేయదు. ఆ వ్యతిరేక ప్రభావాలను నిలిపి ఉంచుకునే ఎనర్జీ ఏమీ లేదు. కనుక ఆ ప్రభావం అదృశ్యమవుతుంది లేదా వారిని విడిపోతుంది. అది అయస్కాంతత్వ విద్యుత్ గురుత్వాకర్షణ శక్తుల కలయిక లాంటిది.
డోలోరిస్, ఈ వ్యతిరేక ప్రభావాలు విడిపోక ముందే ఎవరైనా జన్మ తీసుకుంటే ఏమవుతుంది? సాధారణంగా ఈ వ్యతిరేక శక్తుల ప్రభావం నుంచి బయటపడి సరియైన మార్గంలో అభివృద్ధి చెందటం ప్రారంభించే వరకు విశ్రాంతి స్థలంలో ఉండటానికి అవసరమైనంత సమయం ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ అవి వదలకుండానే ఎవరైనా జన్మ తీసుకుంటే ఏమవుతుందో నాకు ఖచ్చితంగా తెలీదు. వాళ్ళ కర్మకు మరింత వచ్చి చేరుతుంది అనుకుంటాను. నేను పొరబడుతూ ఉండవచ్చు కూడా. నేను అనుకోవటం, మీరు జన్మించినప్పుడు మీరు బాల్యంలో అమాయకత్వంలో ఉన్నప్పుడు కొంతకాలం వీటి నుంచి రక్షింపబడతారు. అంటే మీరు ఏది మంచో ఏది చెడో గుర్తించగలిగే స్థితికి మీ మనస్సు చేరి బాధ్యత వహించగలిగే వరకు, మీ మనస్సుకు మంచి చెడు విచక్షణ తెలుసుకునేటంత పరిణతి వచ్చే వరకు మాత్రం రక్షణ ఉంటుంది. మానసిక స్థితి ఏర్పడిన తర్వాత అది తనకు తగిన శక్తులను ఆకర్షించగల తత్వం పెంపొందించుకుంటుంది. సాధారణంగా ఆ స్థితికి చేరిన తర్వాత ఎక్కువ శక్తులను లేదా వ్యతిరేక శక్తులను ఆకర్షించడం జరుగుతుంది. అంటే మనసు అనేది కంప్లీట్ గా ఏర్పడిన తర్వాత అది మంచి వాటిని కానీ చెడు వాటిని కానీ ఆకర్షింపజేస్తుందట. సాధారణంగా ఆ స్థితికి చేరిన తర్వాత ఎక్కువ శక్తులను లేదా వ్యతిరేక శక్తులను ఆకర్షించడం జరుగుతుంది. వాళ్ళు మరణించిన తర్వాత విశ్రాంతి స్థలానికి వెళ్లి ఆ ధోరణులపై పనిచేయటం వల్ల దానిని వదిలించుకోగలుగుతారు. డోలోరిస్, ఒక విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ వాళ్ళు ఈ వ్యతిరేక శక్తులతో సహా మళ్ళీ జన్మిస్తే దాని అర్థం వాళ్ళు చెడు మార్గంలో పయనిస్తున్నారని అనుకోవచ్చా? రిగ్రెసి, వాళ్ళు ఇంకా అమాయకంగా ఉన్నట్లయితే వాళ్లకు కొంచెం కరుణ చూపించే కాలం, అంటే గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని చెప్పవచ్చు. కానీ వారికి బాధ్యత వహించవలసిన వయసు వచ్చి ఒక పనిని చేయవచ్చా లేదా అని నిర్ణయించుకోవటం మొదలుపెట్టినప్పుడు, ఒక విషయం మంచో చెడో, అవునో కాదో చెప్పటం, అది చేయటం వాళ్ళకి ఇష్టమైనదో కాదో చెప్పగలగడం వచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఈ ధోరణులు మళ్ళీ వెలికి వచ్చి ఆ శక్తులు లేదా ఎనర్జీలు తిరిగి వస్తాయి. డోలోరిస్, బాధ్యత వహించే వయసు ఎప్పుడు మొదలవుతుంది? రిగ్రెసి, అది వ్యక్తుల పరిణితిపై ఆధారపడి ఒక్కొక్కళ్లకు ఒక్కో రకంగా ఉంటుంది. అంటే మనిషి బాధ్యతను తెలుసుకునేది ఎప్పుడు, ఏ వయస్సు ఇప్పుడు అంటే రిగ్రెసి చెప్తుంది. అది వ్యక్తుల పరిణితిపై ఆధారపడి ఒక్కొక్కళ్లకు ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందికి 5 ఏళ్ల ప్రాయమే అయితే మరికొంతమందికి 10-12 ఏళ్ల వరకు అది వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది. డోలోరిస్, అది వాళ్ళు మంచి చెడు చూడగలగటంపై ఆధారపడి ఉంటుందా? రిగ్రెసి, అవును. కొంతమంది తమ అమాయకత్వాలను ఎప్పటికీ వదులుకోరు. మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు తమ అమాయకత్వాన్ని జీవితాంతం నిలిపి ఉంచుకుంటారు. వాళ్ళు మరణించడం కూడా ఒక విధంగా అదృష్టమే. ఎందుకంటే అప్పుడు వాళ్లకు వ్యతిరేక శక్తుల్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్లను వ్యతిరేక శక్తుల్ని ఆకర్షించే ధోరణులు, వాటి ద్వారా వచ్చే ఊహలే ఉండవు. ఎందుకంటే వాళ్ళు అంగవికలురు ఉంటారు కదా. అంగవికలురు ఎప్పుడైతే అవుతారో, అంగవైకల్యం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు తొందరగా. బాగుంటేనే కదా అందరు వెళ్ళేది. ఇంకా పైగా ఆ రకంగా కష్టమైన జీవితం గడపటం వల్ల వాళ్ళు కర్మలో చాలా భాగం తీర్చబడుతుంది కూడా. అందుకనే అంగవైకల్యంతో కూడా జన్మ తీసుకుని కర్మలు అనుభవించి ఉన్నత లోకాలకు పోతారంట. అది చెడ్డ కర్మలో చాలా భాగాన్ని మంచి కర్మగా కూడా మార్చుతుంది. డోలోరిస్, కొంతమంది మానసిక పరిణితి లేకుండాను మరికొంతమంది తీవ్రమైన అంగవైకల్యంతోనూ జన్మించాలని ఎందుకు ఎంచుకుంటారు? ఇది నాకు చాలా వింతగా ఉంది. రిగ్రెసి, అది అప్పుడప్పుడు విశ్రాంతి స్థలానికి వెళ్లకుండా ఉండటానికి ఒక మార్గం. కొంతమంది జన్మ తీసుకోకముందు తిన్నగా విశ్రాంతి స్థలానికి వెళ్లి అక్కడ తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ అందరూ దానిని అన్నిసార్లు విజయవంతంగా చేయలేరు. అంటే ఈ శరీరం మొదలుపోయినాక విశ్రాంతి స్థలంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. లేక అట్లా వద్దు, నేను మళ్ళీ జన్మ తీసుకునే ఆ జన్మలోనే నేను విశ్రాంతి తీసుకుంటాను అని అన్నప్పుడు అంగవైకల్యంగా జన్మించి ఆ విధమైనటువంటి విశ్రాంతి తీసుకుంటారంట. అంగవైకల్యానికి అంతా వీళ్ళు చేయాల్సిందే కదా. అన్ని చేసేటప్పటికీ అక్కడ విశ్రాంతి తీసుకుంటారు అని చెప్తున్నారు. డోలోరిస్, నిజంగా ఏం జరుగుతున్నది ఎంత ఎక్కువగా తెలిసి ఉంటే ప్రతి ఒక్కరికి అంత మంచిది. మనుషులకు ఏది మంచిది అన్న విషయంలో మతాధికారులు నా మాట ఒప్పుకోకపోయినప్పటికీ రిగ్రెసి, ఒప్పుకోరు. వాళ్ళెన్నడూ ఒప్పుకోరు. అది వాళ్ళ అధికారానికి సంబంధించింది. మతం రాజకీయాల వల్ల కలుషితమైపోయింది. అందువల్ల బలహీనులను అణగద్రొక్కి తమ చెప్పు చేతలలో ఉంచుకోవడానికి
మతం అనేది ఒక ఆయుధంగా మారింది. వారు ఈ విషయాన్ని చక్కగా అందమైన పదాలతో చెప్పే మాటలలో కొన్ని బహుశా ప్రాథమికంగా నిజమై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భౌతిక తలం పైన ఈ విషయమంతా అపార్థం చేసుకోబడింది. డోలోరిస్ తాము చెప్పినట్లు నడుచుకోకపోతే నరకానికి చర్చి ప్రజలను భయపెడుతోంది. అది మొత్తం ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది అని అనిపిస్తుంది. అంటే క్రిస్టియానిటీలో చెప్తారంట, ఏంటి, మేము చెప్పినట్లే వినాలి, మేము చెప్పినట్లు వినకపోతే భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతారు అని భయపడిస్తారంట. అది మొత్తం ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది అని అనిపిస్తుంది. అసలు అది ఎట్లా ఉంటుందో కొంచెం తెలిస్తే మనుషులు దానికోసం సరిగ్గా సిద్ధపడి ఉంటారు. రిగ్రెసి మన భాషకు ఉన్న పరిమితుల వల్ల అది ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పటం కష్టం. కానీ ఈ మాత్రపు వివరణ వాళ్లకు నిజమైన విషయం పట్ల కొంత అవగాహన వస్తుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క భాష కదా, అంటే ఇప్పుడు మనం తెలుగు మాట్లాడినట్టు తెలుగులో అర్థం చేసుకున్నట్లు వేరే భాషల వాళ్ళకి అర్థం కాదు. వేరే భాష మాట్లాడుతున్న వాళ్ళకు మనకంత తెలుగు వచ్చినంతగా వాళ్ళకు రాదు, వాళ్ళ భాష వచ్చినట్లు మనకు రాదు. కాబట్టి అన్ని కరెక్ట్ గా చెప్పలేము. కాకపోతే కొంత తెలియడం వల్ల కొంత అవగాహన అనేది వస్తుంది అని రిగ్రెసి చెప్తుందన్నమాట. ఓకే మాస్టర్స్, ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చాలా చక్కగా ఉంది. వివిధ తలాల ఆత్మలు అనేది ఎన్నోది, 7వది. ఓకే మాస్టర్స్, వివిధ తలాల స్థాయిల ఉనికి 6 నుంచి కూడా ఆత్మతలాల ఉనికి, వివిధ తలాల స్థాయిల ఉనికి సూపర్ గా ఉంది చాప్టరు. చాలా చాలా బాగుంది. మనం దీని గురించి తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే తెలియబడుతుందో మరణం అంటే భయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినండి, చదవండి. అందుకనే సారు స్వాధ్యాయం చేయండి. ధ్యానంతో పాటు స్వాధ్యాయం సార్ ఎన్నో పుస్తకాలు చదివారు. అలాగే మనం కూడా ఇప్పుడు జూమ్ సెషన్ లో ఎన్నో జరగబడుతున్నాయి. ఎందుకంటే అన్ని ఎవరెవరు దేంట్లో నుంచి వస్తారో చెప్పలేం కదా. కాబట్టి అన్ని ఆత్మల తలాలు చేరడానికే. కాబట్టి ఈ చాప్టర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్లకు, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ ఛానల్ వాళ్లకు థ్యాంక్ యూ మాస్టర్స్.